వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక 2 రోజుల క్రితమే అనుమానం వచ్చింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేజ్ కనిపించడం లేదు ఎందుకు అని. చూస్తే జగనన్న కనెక్ట్స్ నుంచో లేదంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దీని నుంచో వాళ్ళ పోస్టింగ్లు ఇవన్నీ పాపం చేసుకుంటూ వస్తున్నారు. ఏమైంది అంటే పేజ్ మిస్ అయింది, పేజ్ కనిపించట్లేదు. అయితే ఆంధ్రప్రదేశ్లోనో ఇంకా ఎక్కడ అంటే అసలు కనిపించట్లేదు, భారతదేశంలోనే కనిపించట్లేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ వేశారు. తెలుగుదేశం పార్టీనే, కూటమి ప్రభుత్వాన్ని ఆయన టార్గెట్ చేశారు. దీనికి సంబంధించి ఏమన్నారు అనేది ఒకసారి మనం చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ అలాగే ఉంది, ఫేస్బుక్ మాత్రం కనిపించట్లేదు. దానికి సంబంధించి స్క్రీన్ షాట్లు కూడా కొన్ని పెట్టుకొని, ద ఎన్సీబీఎన్ గవర్నమెంట్ కంటిన్యూస్ టు సప్రెస్ ద వాయిసెస్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద అపోజిషన్ ఆఫ్టర్ ద టేక్ డౌన్ ఆఫ్ అవర్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఎర్లియర్ దిస్ ఇయర్. The official YSRCP Facebook page has now been made inaccessible in India. Inaccessible in India. So content not available in India. June 9th, 2026 Instagram account ki sambandhinchi undi. Location where your page is unavailable, India. India lone Instagram kuda available ledu. Second, పోస్ట్స్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్కి సంబంధించినటువంటిదే స్క్రీన్ షాట్. అండ్ ఆఫ్టర్ దట్ సమ్వన్ మొబైల్లో తీసిచ్చారు. వీ హ్యావ్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు యువర్ కంటెంట్ ఇన్ ఇండియా pursuant to a notice from the Government of India Law Enforcement under Section 79(3)(b) of the Information Technology Act 2000. వై దిస్ హ్యాపెండ్ అని వచ్చిన చోట ఇక్కడ పర్టికులర్ చూడండి, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లా ఎన్ఫోర్స్మెంట్ అండర్ సెక్షన్ 79(3)(b. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది ఏముంది ఇందులో అంటే, డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంటే చేసింది. సరే, కూటమిలో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చెప్పు ఉండొచ్చు, ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ మీద, ఇది జరుగుతుందని చెప్పు ఉండొచ్చు. సో వాళ్ళు యాక్షన్ తీసుకుని ఉండొచ్చు. పాసిబిలిటీస్, ఇందులో ఉన్నటువంటి పాసిబిలిటీస్ చాలా క్లియర్గా ఉంది. ఇదైతే డిఎస్సి అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీగా నిరసనలో అంటే లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు. తప్పుడు ప్రచారమే కదా మరి ఇది డిఎస్సి మీద చేసింది, మరి దాన్ని బ్రేక్ చేశారు అనుకోవాలి. ఇక్కడ దగా డిఎస్సి, విజయనగరం కలెక్టరేట్, యువజన విభాగం ధర్నా, రాజధాని పేరుతో ఏది చేసినా స్కామే అనిపిస్తుంది అంటూ ఇది 4,500 అవుతూ ఉంటే అమరావతిలో 20,000 ఖర్చు అంటూ. 20,000 ఖర్చు ఎక్కడవుతుంది? వీళ్ళ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయి, చూపించారా కనీసం? సో ఇవి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి దాని మీద రెస్ట్రిక్షన్ విధించారు. సబబే కదా, అరెస్ట్ చేయట్లేదు కదా, కస్టోడియల్ టార్చర్ చేయట్లేదు వాళ్ళు చేసినట్టు. అక్కడ నిజాలు మాట్లాడినా కూడా ఇది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగానే దీన్ని ఏదో పెద్ద ఇది చేస్తున్నారు. వీ డిమాండ్ ద ఇమ్మీడియట్ రెస్టోరేషన్ ఆఫ్ ద అఫీషియల్ పేజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషనల్ స్పిరిట్. వీ విల్ ఛాలెంజ్ దీస్ అన్ఫేర్ యాక్షన్స్ త్రూ ఎవ్రీ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ అవెన్యూ. నో ఇంటిమిడేషన్, సెన్సార్షిప్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కెన్ సైలెన్స్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. We remain committed to holding those in power accountable and defending the fundamental right to freedom of speech and expression. Fine. From cases being filed against those questioning the government on expenditure of profligacy associated with Amravati capital development irregularities in the DSC process, TTD ghee tenders and other matters of public importance, bringing to light appropriate evidence of rampant corruption to the restriction of critical content online, a disturbing pattern is emerging. ఇది ఆయన చెప్పుకుంటూ వచ్చింది. ఫైన్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం అనేది తప్పులేదు, బట్ వారు చేసినటువంటిది, ఎందుకంటే గతంలో ఎగ్జాంపుల్ ఇవి చెప్పి తీరాలి, మళ్ళీ మాట్లాడుకోవాలి. డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు ఇవ్వలేదని అన్నారు అంతే. కరోనా టైంలో అసలు వచ్చింది ఏ వ్యాధో తెలియదు, వ్యాక్సిన్లు ఉన్నాయో తెలియదు, టెస్ట్లు ఎలా చేయాలి తెలియదు. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాస్కులు వస్తే ముందు డాక్టర్లు టెస్ట్ చేసే వాళ్ళకి, గ్రౌండ్ లెవెల్లో తిరిగేటువంటి వీళ్ళకి ఉండాలి అంటే రాజకీయ నాయకులు దొబ్బుకు తీసుకెళ్లారు N95 మాస్కులను మాట్లాడితే ఇట్ కాస్ట్ హిజ్ లైఫ్. మరి దాన్ని ఏమనాలి? సెకండ్ థింగ్, రంగనాయకమ్మ గారు ఎవరో ఫేస్బుక్లో ఒక పోస్ట్ రాసి పెడితే ఆవిడకి నచ్చింది, ఆ భావన నచ్చింది, ఉన్నది ఉన్నట్టు కాపీ పేస్ట్ చేస్తే ఆవిడని అరెస్ట్ చేశారు. 70 ఏళ్ల వయసు ఆవిడకి, రంగనాయకమ్మ గారు.
అరెస్ట్ చేశారు అక్కడ. వాళ్ళ ఫేస్‌బుక్ ఖాతాని రిపోర్ట్ చేసి ఇది చేయడం ఏదో చేయలేదు. అరెస్ట్ చేశారు డైరెక్ట్‌గా కేసులు పెట్టి. కొల్లు అంకబాబు గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఆయన్ని ఆయన దగ్గర ఆయనకు కూడా 80 ఏళ్ల వయసు అనుకుంటా. ఇఫ్ ఐ యామ్ రాంగ్. అండ్ ఇఫ్ నాట్ రాంగ్ 80 అరౌండ్ ఉంటాయి ఆయనకి. ఆయన కూడా ఏదో వాట్సాప్ గ్రూప్‌లో ఆయనకి ఏదో మెసేజ్ వచ్చింది. ఆ గ్రూప్‌లో షేర్ చేశారు. అది జర్నలిస్ట్ గ్రూప్‌లోనో ఇంకో దాంట్లోనో అయ్యుండొచ్చు. ఎందుకు ఒక కన్ఫర్మేషన్ తీసుకోవడానికో లేదు ఇది కరెక్టా కదా అని అడగడానికో గ్రూప్‌లో షేర్ చేశారు. ఫార్వర్డ్ చేశారు అంతే. ఆ ఫార్వర్డ్ చేసిన దాని మీద ఇదిగో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి అని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు. అరెస్ట్ చేశారు ఆయన్ని. ఇలా చెప్పుకుంటే ఎన్ని ఫేస్‌బుక్ ఖాతాలు అనేవి లేదంటే ఇతరత్ర ఉన్నటువంటివి అనేకం అవ్వచ్చు. మరి ఇప్పుడు ఫేస్‌బుక్ ఖాతాని మాత్రం ఎందుకు చేశారు? ట్విట్టర్ ఎందుకు చేయలేకపోయారు? ఎక్స్‌ని ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారు? ఆల్రెడీ ఫేస్‌బుక్‌కి సంబంధించి, ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించి, ఈవెన్ గూగుల్ వాళ్ళకి సంబంధించి కూడా సుప్రీంకోర్టులోని కేసులు నడుస్తున్నాయి. కంటెంట్ అనేది ఇక్కడ ఏది సర్క్యులేట్ అవుతుందో అనే దాని మీద మీరు ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు అని చెప్పని. అది కూడా నడుస్తోంది. సో ద లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండర్ సెక్షన్ 79 అని చెప్పారు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని వెళ్ళి అడగాలి. ఇది చంద్రబాబు నాయుడిని ఇక్కడ నువ్వు చెప్పి చేయించావంటే సరే ఆయన మీద అభాండం వేయొచ్చు, తప్పలేదు. ఇగో నువ్వు చెప్పబట్టి వాళ్ళు చేశారు అని చెప్పని వెళ్ళి పైన అడగండి, మీరెవరు అసలు చేయడానికి, మా గొంతు నొక్కడానికి మీరెవరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మీ గవర్నమెంట్ ప్రాసెస్లోనే ఇదిగో ఇక్కడ డిఎస్సిలో ఇన్ని అక్రమాలు జరిగిపోయాయి, ఆధారాలు చూపించండి. కలెక్టర్లు చెప్పినా ఎవరు చెప్పినా ఆధారాలతోటి పబ్లిక్ ముందు పెట్టినా మేము తప్పుడు ప్రచారం చేస్తాం, రోడ్డు ఎక్కుతాం, ఇదే చేస్తామంటే దానికి గవర్నమెంట్ ఏ విధంగా అసలు ఇచ్చేయాలి? సంతోషం, అట్లీస్ట్ ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఈ విషయానికి సంబంధించి ఎవరిని అరెస్టులు చేయలేదు. కస్టోడియల్ టార్చర్లు అయితే ఎవరిని చేయలేదు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే ముందు అయ్యా మాతృభాషలో విద్యాబోధన గురించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయి, మీరు వాటిని మీరుతున్నారు, అలాగే ఇగో ఇక్కడ ఇసుకలో అవినీతి జరుగుతోంది, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఆ రోజులో మాట్లాడినటువంటి దానికి పుట్టినరోజు నాడు తీసుకెళ్ళి కస్టోడియల్ టార్చర్ చేయించారు ఆనాటి ఎంపీ, ప్రస్తుత ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని. ఆ రకంగా ఏం చేయలేదు, రెస్ట్రిక్ట్ చేశారు అంతే, పేజ్ రెస్ట్రిక్ట్ చేశారు అంతే, ఇటువంటి తప్పుడు పోస్టింగ్లు వేయకుండా అంతే తప్ప మిమ్మల్ని ఏమి ఇక్కడి నుంచి నిషేధించి మీరు పూర్తిగా మీకు అసలు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేదు, మాట్లాడడానికి లేదు, మీరు ఇలా ఉండాల్సిందే అని ఏం చెప్పలేదే. వెళ్ళండి, పోనీ కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టుకు వెళ్ళి చేసుకుని రావచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అయితే ఈయన మాట్లాడేది ఈ పాయింట్లు ఎలా ఉన్నాయంటే ఇది పక్కాగా ప్రజాస్వామ్యం మీద జరుగుతున్నటువంటి దాడి, అలాగే ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష గొంతుని దొడ్డిదారి పద్ధతుల్లో సైలెన్స్ చేయడం అత్యంత ప్రమాదకరం. విమర్శనాత్మకమైనటువంటి కంటెంట్కి అబద్ధ ప్రచారానికి తేడా ఉంది, ఇది కూడా ఒకసారి తెలుసుకోవాలి. అండ్ ఈ ఫేక్ పోస్టులు వరుసగా చేస్తున్నారు అనేటువంటి పాయింట్లో ఇండియాలో దాన్ని బ్లాక్ చేస్తున్నారు. అమెరికా ఉన్నోళ్ళు అక్కడి నుంచి షేర్ చేసుకుంటూ వెళ్తారుగా, ఇందులో ఏం పోస్ట్ చేస్తున్నారు ఏంటో ఇండియాలో కనిపించట్లేదు. దే హ్యావ్ యాక్సెస్ టు దేర్ పేజ్ బట్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు పబ్లిక్ ఇన్ ఇండియా ఓన్లీ. భారతదేశ ప్రభుత్వం ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందో దానికి అనుగుణంగా ఆ కంటెంట్ని ఇక్కడ సర్క్యులేట్ చేయట్లేదు. ఇది ఒక రకంగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశమే. ఇక్కడ ఐ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బికాస్ ఆయన ప్రశ్నించినటువంటి దానికి నేను సపోర్ట్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం ఐఎమ్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు. తప్పుడు ప్రచారం జరుగుతోంది, ఫేక్ ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ అధికారిక ఖాతా నుంచి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు, మొత్తం అన్ని మోసాలే చూపిస్తున్నాడు, తప్పులే మాట్లాడుతున్నాడు అన్నప్పుడు వై డోంట్ యూ పుట్ ఎ కేస్ ఆన్ హిమ్? స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకని 12 ఏళ్ల నుంచి కూడా ఆయన సిబిఐ ఈడీ కేసులన్నీ విచారణ సాగుతూ వస్తున్నాయి? కనీసం కోర్టు మెట్లకి ఎన్ని రోజులైందైనా లాస్ట్ టైం ఏదో సంతకం పెట్టడానికి వెళ్ళొచ్చారు అంతే. ఇక ఆల్మోస్ట్ హీరింగ్ అంతా అయిపోయింది, ట్రయల్కి రావాలి కేసులు, ఛార్జ్ షీట్లన్నీ ఫైల్ అయిపోయి, అయినప్పటికీ కూడా మళ్ళీ జడ్జి గారు రిటైర్ అవ్వడం, హెల్త్ కారణాలతో ఇంకొక ఆయన వెళ్ళడం, కొత్త ఆయన రావడం, మళ్ళీ మొదలయ్యన్నట్టుగా మొదలవడం, ఇవన్నీ మరి వారి దగ్గర ఉన్నటువంటి ఇనెబిలిటీస్ కదా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. వాటిని క్లియర్ చేయడానికి చూడాలి కదా. 2 ఏళ్ళు అవుతుంది లడ్డు అందులో యూజ్ చేసిన నెయ్యి కల్తీకి సంబంధించి. లిక్కర్ కేసులో సరే ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వస్తున్నాయి అంటున్నారు, దానికి సంబంధించి అది కూడా ఓకే. అండ్ అప్పట్లో జరిగినటువంటిది ఋషికొండ ప్యాలెస్కి నిబంధనలకు విరుద్ధంగా ఏం చేశారు అనేటువంటిది, నిబంధనలకు విరుద్ధంగా ప్యాలెస్లు ఎక్కడెక్కడ కట్టించారు అనేటువంటిది, నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ ఏమేం చేశారనేది, నిబంధనలకు విరుద్ధంగా ఎన్ని అక్రమాలు జరిగాయి అనేది, వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి కదా మీ దగ్గర. దెన్ వై డోంట్ యూ పుట్ ఎ కేస్ అండ్ అరెస్ట్ హిమ్? శిక్ష పడాలి కదా.
అప్పుడు ఇలాంటి పోస్టులు ఉండవు కదా. చెప్పండి. అది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటి పని. సో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ డిఎస్సికి సంబంధించి అక్రమాలు బయట పెట్టేసాము ఇది అన్నారు. కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానం మీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా, ఎక్స్ప్లెనేషన్ తోటి సరిపెట్టారు. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టి ఇలా రెచ్చగొడుతున్నాడు? ఆ రోజు కూడా మామిడి పళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే బంగారుపాళ్యం అన్నీ ఈ తప్పుడు కేసులు, తప్పుడు ఇవే కదా వస్తున్నటువంటివి. మరి జరుగుతున్నటువంటి తప్పులు అరెస్ట్ చేయాలి కదా. మేము మంచి ప్రభుత్వం, మేము ఎంత మంచి ప్రభుత్వం అంటే నిన్నే చూశాను, ఎమ్మెల్యే బోడే ప్రసాద్కి ఎవరో చేశారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త లేదు చోటామోట నాయకుడు చేసి బెదిరిస్తున్నాడు, ఎమ్మెల్యేని బెదిరిస్తున్నాడు ఏకంగా ఫోన్లో. ఏం చేసుకుంటావు చేసుకుని నేను చూస్తా అంటూ బెదిరిస్తున్నాడు. అంత మంచి ప్రభుత్వం మంది, ఏం చేయక్కర్లేదు. రైట్. సో వైసీపీ ఫేస్బుక్ ఖాతా పోయింది, ట్విట్టర్ ఇంకా అలాగే నడుస్తోంది, అందులో పోస్టింగ్లు వేసుకుంటూనే ఉన్నారు. ఇతరత్రా ఉన్నటువంటి మాధ్యమాలు, టీవీ డిబేట్లు అన్నింటిలోకి వెళ్తున్నారు. ఇదే అక్రమాలు ఇదే అని చెప్పని చేస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడదేం ఆగలేదు, తప్పుడు ప్రచారాలు ఇవేమీ ఆగలేదు అందులో. కానీ అధికారిక పేజ్ పోయింది అని చెప్పి, కనిపించట్లేదు, ఆ కంటెంట్ ఇండియాలో కనిపించట్లేదు అని చెప్పి బాధ వచ్చి ఆయన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి కాదు డెఫినెట్గా. ఇది జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పుడు ప్రచారం మీద, ఫేక్ ప్రచారం మీద మాత్రమే రెస్ట్రిక్షన్ విధించడం అని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటోంది. చూద్దాం మరి ఇది కోర్టుకు వెళ్తుందా, కోర్టుకు వెళ్తే ఏం తేలుతుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.